విద్యార్థులారా అందరూ ఏకం కండి అంటూ వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 5వ తేదీన జరగబోయే ఫీజు పోరు కార్యక్రమం సందర్భంగా వైసీపీ కార్యాలయంలో ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గాంగుల బ్రిజేంద్రరెడ్డి పోస్టర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కలెక్టరేట్లో వినతి పత్రం ఇద్దామని ఆళ్లగడ్డ బ్రిజేంద్రరెడ్డి విద్యార్థులకు తెలిపారు. పథకాలే కాదు మరిన్ని పథకాలు తీసుకొని వచ్చి అవి కూడా కంటిన్యూ చేస్తాము. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలే కాకుండా మేము కూడా మరిన్ని పథకాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన పథకాలు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందివ్వకుండా నేను చేయలేను, దానికి సంబంధించిన డబ్బులు లేవు అని చెప్పే మూర్ఖుడు ఈరోజు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అదే విషయానికి వస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, నాకున్న సుదీర్ఘ అనుభవం ఎవరికీ లేదు, నాకున్న ఆర్థిక వ్యవస్థ మీద నాకున్నంత పటుత్వం ఎవరికీ లేదు అని చెప్పుకుంటే మేధావి చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన తయారై ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ప్రతి వర్గాన్ని ఈరోజు మహిళలని, విద్యార్థుల్ని, ఉద్యోగస్తులని, రైతులని ప్రతి ఒక్కరిని ఈరోజు మోసం చేసినాడు. ఆళ్లగడ్డ తాలూకాలో ఉన్న ప్రతి కాలేజీలో విద్యా దీవెన, వసతి దీవెన అందరినీ పిల్లలందరికీ కూడా పెద్ద ఎత్తున పిలిపిస్తున్నాం. రేపు 5వ తారీఖున మీ హక్కు కోసం మీరందరూ కూడా పెద్ద ఎత్తున కర్నూలు